సో నైట్ అయిపోయింది. మళ్ళీ తెల్లవారుజామున పెళ్లి రోజు అనమాట. సో వాడికి పసుపు పెట్టి స్నానం చేయించడానికి అలా రెడీగా ఉన్నాడు వాడు చిన్నోడు. అండ్ తర్వాత పెళ్ళిలో పూజారి గారు ఆల్రెడీ జీలకర్ర బెల్లం పెట్టేయడానికి రెడీగా ఉన్నారు. నేనే కొంచెం లేట్గా వీడియో స్టార్ట్ చేసిన. సో పెళ్ళిలో జీలకర్ర బెల్లం స్టార్ట్ అయిందనమాట. పూజారి గారు చాలా బాగా పెళ్ళి జరిపించారు. అండ్ అమ్మాయి ఈ విధంగా రెడీ అయింది, అబ్బాయి ఆ విధంగా రెడీ అయ్యారు. అమ్మాయి పెళ్లి సారీ నాకు భలే నచ్చింది, కొత్త లుక్ అనిపించింది. నేను చాలా ప్లేస్లలో చూసిన చీర కాకుండా కొత్తగా అనిపించింది అనమాట. అంటే ఎక్కువగా గ్రీన్ కానీ ఎల్లో ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పింక్, ఇది ఏ కలరో అంత ఇంగ్లీష్ రాదు కదా మనకి. సో నాకు నచ్చింది, మొత్తానికైతే శారీ నచ్చింది, బ్లౌజ్ వర్క్ కూడా నచ్చింది. అండ్ ఎస్, ఇక్కడ ఇంకా జీలకర్ర బెల్లంకి కోసం ఫోటోషూట్ జరుగుతుంది. మనం ఏదో తీస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ నేను కూడా వీడియో తీయలేదు, నా పక్కన ఉన్న వాళ్ళకి వీడియో తీయమని ఇచ్చిన అనమాట. అండ్ పూజారి గారు దండలు వేసుకోండి అని చెప్పి ఇవ్వడం, ఇంకా ఫోటో వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎక్కువ ఫొటోస్ తీసుకుంటారంటే. తర్వాత వాళ్ళకి నచ్చినవి పెట్టుకొని నచ్చనివి తీసేస్తారు కదా, లైక్ కళ్ళు కొట్టడం కానీ, స్మైల్ ఇవ్వకపోవడం కానీ, ఫేస్ దట్టిగా రావడం కానీ ఏదైనా ఉంటే అలాంటివి డెలీట్ చేస్తారు. కాబట్టి ఎక్కువ ఫొటోస్ తీస్తుంటారు. ప్రతి స్టిల్ని ఒక 4-5 తీసి పెట్టుకుంటారనమాట. అండ్ తర్వాత నాకు తెలిసి కాళ్ళు కడిగే కార్యక్రమం ఉంటుంది అనుకుంటున్నాను. సో పూజారి గారు నేను ఎందుకు మధ్యలో వాళ్ళదేదో వాళ్ళు పడతారులే అని కూర్చున్నారు ఆయన. తర్వాత దండలు మార్చిన తర్వాత వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఇక మంత్రాలు స్టార్ట్ చేశారు. పెళ్ళికి అతిథులు బాగానే వచ్చారు, చుట్టాలంతా పర్వాలేదు బాగానే వచ్చారు. చూడండి, పెళ్లి కూతురికి అమ్మ నాన్న లేరు కదా, అక్కడ పింక్ కలర్ శారీ ఆవిడ వాళ్ళ పెద్దమ్మ అనమాట. అంటే వాళ్ళే తోడు కూర్చున్నారు. సో ఇక్కడున్న వాళ్ళే కాకుండా ఇంకా బయట కూడా ఉన్నారనమాట అతిథులు. ప్లేస్ లేదని చెప్పి ఇంకా కొంచెం బయట టెంట్ కింద కూడా బాగానే ఉన్నారు. సో ప్లేస్ ఇంటి ముందర చేయాలి కాబట్టి ఇంటి ముందర చేసినారు. సో ప్లేస్ తక్కువ ఉన్నందుకు కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నిలబడ్డారు. ఇంకా బయట టెంట్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇది నా చిన్న బాబు, వాడు పెళ్ళికి వచ్చే ముందరనే దెబ్బ తగిలించుకున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో, దెబ్బ తగిలినా కూడా క్యూట్ మై సన్.